ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కార్తీక్, నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. నేనేం తప్పు చేశానమ్మా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరి కోసం తపన పడ్డం తప్ప, అందరూ బాగుండాలనుకోవడం తప్ప. ఏంటమ్మా నేను చేసిన తప్పు? నా జీవితంలో అన్ని కష్టాలే. నేనే రోజు కుంగిపోలేదు, అధైర్యపడలేదు. కానీ ఇప్పుడు అన్ని పోయిన వాళ్ళ జీవోత్సవంలో అయిపోయానమ్మా. నాకంటూ ఉన్న మనిషిని కూడా కోల్పోయి ఒంటరివాడిని అయిపోయానమ్మా. నా ప్రాణం కన్నా ఎక్కువైన వీరిని నాకు దూరం చేసి నాకున్న ఒకే ఒక్క ఆశను కూడా కూల్చేశాడమ్మా నీ కొడుకు రిషి. నాతోనే జీవితం అనుకుంటూ కలలు కన్న వీణ గురించి తలుచుకుంటేనే నాకుండే బద్దలైపోతుంది. ఇష్టం లేని మనిషితో ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైన పరిస్థితుల్లో వీణను చూసి కూడా నేనేం చెయ్యలేని వాళ్ళ ఉండిపోయాను. ఎప్పుడైతే వీణ నోటి నుండి ఇక తను నాది కాదు అని విన్నాను, అప్పుడే చచ్చిపోయానమ్మా. ఒకప్పుడు నా భర్త వల్ల నీ తల్లి జీవితం, ఈరోజు నా కొడుకు వల్ల నీ జీవితం నాశనమయ్యాయి. ఆ భర్తకి భార్య అవ్వటం వల్ల, ఆ కొడుకుకి తల్లి అవ్వటం వల్ల మీ జీవితాలు ఇలా అవ్వడానికి నేను కూడా ఒక కారణమయ్యాను. క్షమించు కార్తీక్. వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. వాడు చేసింది తప్పు కాదు, గౌరవం. అంతకు మించి నేరం కూడా. నా భర్త నన్ను సగం చంపేశాడు, ఇప్పుడు నా కొడుకు పూర్తిగా చంపేశాడు. ఇలాంటి వాళ్ళని నా జీవితంలో క్షమించను. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. నా జీవితం ఒక సమాధానం లేని ప్రశ్నలా అయిపోయింది. నేను ఏం చేసినా, ఏది కోరుకున్నా దాని ఫలితం పొందలేనని నాకు బాగా అర్థమైందమ్మా. జీవితంలో స్థిరపడాలని కష్టపడి తెచ్చుకున్న కంపెనీ ఆఫర్ పోయినట్టే. నేనే సర్వం అనుకున్న ప్రాణాతి ప్రాణమైన వీణ దూరమైనట్టే. తండ్రి ఉన్నా లేనట్టే. చిన్ని కోల్పోయిన నేను ఒక నష్ట జాతకున్నమ్మా. అందుకే నాకన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇలా అన్ని పోగొట్టుకుని బతకమని ఆ దేవుడు నా నుదుటిని రాసిపెట్టాడేమో. ఇలా అన్ని కోల్పోతూ బతకటం నా వల్ల కావటం లేదమ్మా.
అసలు ఎంత ఆలోచించినా ఏమీ గుర్తు రావట్లేదే. నేను నిజంగా వీణని రేప్ చేశానా? ఒకవేళ అదే నిజమైతే నాకెందుకు గుర్తులేదు? వీణని బలవంతంగా గెస్ట్ హౌస్కి తీసుకురావడం, తనని కూర్చోబెట్టి తాడులతో కట్టేయడం, డ్రగ్స్ తీసుకొని తాగిన మత్తులో తనని రేప్ చేయాలనుకోవడం అంతా గుర్తుంది. కానీ వీణని రేప్ చేశానన్న విషయం మాత్రం గుర్తు రావట్లేదే. ఈ కన్ఫ్యూజన్కి నిజంగా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. రే రిషి, చేసిందంతా చేసి తాపిగా కూర్చొని ఆలోచిస్తున్నావా? అసలు ఇలాంటి బుద్ధి లేని పని ఎలా చేశారా నువ్వు? నువ్వు చేసిన పనికి ఎన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన మన కుటుంబం పరువు అంతా పోయింది. నీ అలవాట్లు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారైనా నా మాట విన్నావా? నీకున్న అలవాట్ల మూలన నువ్వెంత పని చేసావో చూడు. ఛీ, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. ఇప్పుడు నీ వల్ల నష్టపోయిన వీణ పరిస్థితి ఏంటి? అలా చేసిన నీ పరిస్థితి ఏంటి? ఆపుదావా అన్నయ్య? అసలు నేను నిజంగా పని చేశానో లేదో అని పూర్తిగా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నేను వీణని కిడ్నాప్ చేసిన మాట నిజమే. తనని బలవంతంగా గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి తనని రేప్ చేయాలనుకున్న మాట కూడా నిజమే. కానీ దాని తర్వాత నేను డ్రగ్స్ తీసుకోవడం వల్ల మత్తు ఎక్కువైపోయి పడిపోయాను. అంతే తప్ప నేను వీణని ఏం చేయలేదన్నయ్యా. నా మాట నమ్మన్నయ్యా. ఇదంతా అయోమయంగా ఉంది. కళ్ళ ముందు ఆధారాలు కనబడుతుంటే ఇంకా అబద్ధాలు చెప్పకు రిషి. ఏ ఆడది తన మీద నింద వేసుకుని లేని మచ్చని తన జీవితంలోకి తెచ్చుకోదు. అసలు వీణ ఎలాంటిదో, తన వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మాట అంటే పడని మనిషి తను. అలాంటిది తన మీద మాట పడేలా చేసుకుంటుందా? అయ్యో వదినా, నేను చెప్తుంది నిజం. నేను వీణని ఏం చేయలేదు. నన్ను నమ్మండి. నేను తనని భయపెట్టి అమ్మ ఎక్కడుందో తెలుసుకుందామని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అసలు నేను వీణని ఏం చేయలేదు వదినా. ఇంకా బుకాయించు కృషి. చెప్పింది చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నువ్వు చెప్పింది నమ్ముతారా, లేకపోతే ఆధారాలతో ఏం జరిగిందో కళ్ళ ముందు చూపిస్తున్న వీణ మాటలు నమ్ముతారా? ఎవరి మాటలు నమ్ముతారో నువ్వే చెప్పు. మేమే కాదు, వీణ వెళ్ళి నువ్వు చేసిందంతా మాకు చూపించినట్టు పోలీసులకు చూపిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. రేప్ చేసిన కేసు మీద మినిమం 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. చూడు రిషి, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అయిందేదో అయింది. నీ తప్పు ఒప్పుకొని వీణని పెళ్లి చేసుకో. అలా చేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నా మాట విని వీణని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఛ! రిషి, రేయ్, కళ్ళు దొబ్బయా? అమ్మా, అమ్మా, ఛీ, నన్ను అలా పిలవద్దురా. నీలాంటి వాడికి జన్మనిచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఎలా పుట్టావురా నువ్వు నా కడుపునా, దుర్మార్గుడా! బంగారం లాంటి వీణ జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా. కార్తీక్, వీణ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం నీకు తెలిసి కూడా వీణ జీవితాన్ని నాశనం చేసావు కదరా, దుర్మార్గుడా! అమ్మా, నేను వీణని కిడ్నాప్ చేయడం నిజం. కానీ తను నేనేం చేయలేదు.
ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నిజం అమ్మా. నోర్మోయ్! చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఇంకా నీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నావా? మర్యాదగా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. నీ వల్ల నాశనమైన వీణ జీవితాన్ని తన మెళ్ళో తాళి కట్టి నువ్వే సరి చేయాలి. అలా చెయ్యలేదో నువ్వు నా కొడుకు అని కూడా చూడ్ను. నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నేను వీణని తీసుకెళ్తే నువ్వెక్కడున్నావో తెలుస్తుందని అలా చేశాను. కానీ వీణతో అలా ఏమీ చేయలేదమ్మా. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వీణ మెడలో తాళి కడతాను. కానీ ఒక్క షరతు మీదమ్మా. ఏంటా షరతు? నేను తాళి కట్టాలంటే నువ్వు మన ఇంటికి రావాలి. అలా నువ్వు వస్తానని నాకు మాటిస్తే నువ్వు చెప్పినట్టే నేను వీణ మెడలో తాళి కడతాను. బాగా ఆలోచించుకో. సరే, నీ తప్పు నొప్పుకుని నువ్వు వీణని పెళ్లి చేసుకుంటాను అంటే అందరి దగ్గర చెప్పు. నువ్వు పెళ్లి చేసుకునే ముహూర్తానికి నేను తప్పకుండా వస్తాను. అలా కాదని నాకిచ్చిన మాట తప్పించుకోవాలని చూస్తే నేను కాదు, నా శవం ఇంటికొస్తుంది. గుర్తుపెట్టుకో. ఏయ్, అమ్మా! ఛ, ఎటు వెళ్ళారు? ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పాలి. బామ్మా! భాగ్యమాత! పార్వతి గారు! అందరు రండి. వదినా! ఏమైంది? చెప్తాను. డాడ్, మీరు రండి. మీ అందరికి ఒక మాట చెప్పాలని పిలిచాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను వీణని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధం. ఏంటి రిషి ఇది? మరో కొత్త నాటకమా? ఇప్పటి వరకు ఎంత అడిగినా ఒప్పుకొని వాడివి ఇప్పుడు ఉన్నట్టుండి ఎలా ఒప్పుకున్నావు? మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వస్తుంటే నాకు అమ్మ కనిపించింది. సరస్వతి కనిపించిందా? ఇప్పుడు ఎక్కడ? కనిపిస్తే ఇంటికి తీసుకురాకుండా ఎలా వచ్చావురా? అసలు అసలు సరస్వతి ఎక్కడ కనిపించింది? నీతో ఏం మాట్లాడింది? వీణని పెళ్లి చేసుకోమని అమ్మ చెప్పింది. వీణని పెళ్లి చేసుకుంటే అమ్మని ఇంటికి రమ్మని షరతు పెట్టాను. దానికి అమ్మ ఒప్పుకుంది. నేను వీణని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సరస్వతి చెప్పిందంటే తప్పకుండా వస్తుంది. వేద చెప్పిన మాటే సరస్వతి కూడా చెప్పింది. సరస్వతి చెప్పిందంటే అందులో ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. సరస్వతి మాట నమ్ముతున్నాను. వీణకి రిషికి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగైనా సరస్వతి మాటిచ్చిన ప్రకారం ఇంటికి తిరిగి వస్తుంది. బాగుంది సంబడం.
మీ ఇష్ట ప్రకారం మీరు అనుకుంటుంటే ఇక్కడ ముందుగా అనుకున్న మాట సంగతి ఏంటి? మీ మొహాలు మండ. నా కూతుర్ని రిషికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడేమో నీ పెళ్ళని చెప్పిందని మాట మార్చేస్తావా? నాకిచ్చిన మాట ప్రకారం నా చిన్నల్లుండి నా కూతురికిచ్చి పెళ్లి చేసి తీరాల్సిందే. ఇక్కడ ఏమైనా విడ్డూరం జరుగుతుంది అమ్మా? అలా చూస్తూ నుంచున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చూడు భాగ్యం, నీకిచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే వీణాకి రిషినిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్. వీణ విషయంలో రిషి ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఆల్రెడీ రిషి వల్ల నష్టపోయిన వీణాకి ఈ పెళ్లి ద్వారా అయినా న్యాయం చేయాలి. నీకు కావాల్సి వస్తే నీ కూతురికి నేనే దగ్గరుండి ఒక మంచి సంబంధం చూసి నా చేతులతో పెళ్లి చేస్తాను. ఈ పెళ్లి కుటుంబం పరువు బయటికి పోకుండా అందరి ముందు మన పరువు నిలబెట్టడానికి మనకున్న ఒకే ఒక అవకాశం. కాబట్టి ఈ విషయంలో నువ్వు అడ్డుపడకు. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే రిషి వీణకి సారీ చెప్పాలి. అప్పుడే తను మనస్ఫూర్తిగా వీణాని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నట్టు. వీళ్ల పెళ్లితో ఈ గొడవలన్నీ ఇక్కడితో ఆగిపోవడమే మనందరికీ కావాలి. ఐఎమ్ సారీ వీణా, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి మన పెళ్లితో న్యాయం చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వు ఇష్టపడితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నా జీవితం నా చేతిలో లేకుండా పోయిందో అప్పుడే నా నిర్ణయం నా చేతిలో లేకుండా పోయింది. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అనుకుని సరిపెట్టుకోవడం తప్ప ఇప్పుడు నేను ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక్కడ నా ఇష్టానికి నిర్ణయానికి పని లేదు. మీకు నచ్చినట్టు చేయండి. తల ఉంచి తాళి కట్టించుకోవడం తప్ప నేను చేసేది ఏం లేదు. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవరో ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా శత్రువున్న జాడ గుర్తు పట్టనా. చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ. రిషి చేసిన తొందరపాటు నాకు ఈ ఇంటి మీద పగ తీర్చుకోవడానికి ఉపయోగపడింది. ఒక అబద్ధాన్ని నిజం చేసి ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనిషికి
మనశ్శాంతి లేకుండా చేస్తాను. రిషి నా మీద చేయబోయిన అఘాయిత్యాన్ని ఆయుధంగా వాడుకొని ఇలాగే ఏడుపు నటిస్తూ ఈ ఇంట్లో అడుగుపెట్టిన నేను అల్లకల్లోలం సృష్టిస్తాను. నా తండ్రి చావుకి కారణమైన ఈ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రిషిని పెళ్లి చేసుకొని తనని నా దగ్గరకు కూడా రానివ్వకుండా ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అందరికీ నరకం చూపిస్తాను. నేను అనుకున్నదో అనుకున్నట్టుగా చేస్తాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. వీణా, నీ స్వార్థం కోసం చేస్తున్న ఈ పని నీకు తప్పుగా అనిపించట్లేదా? నువ్వు చేస్తుంది తప్పు వీణా. అయినా పర్వాలేదు. నా పగ తీరడం కోసం నేను ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎంతకైనా వెళ్తాను. నా తండ్రిని చంపి నన్ను ఒంటరిదాన్ని చేసిన ఈ మనుషుల్ని కూడా అందరూ ఉన్నా ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళలా చేస్తాను. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. అది చూశాక నా పగ తీరాక అప్పుడు వెళ్ళి నా బావ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. నా కోసం నా బావ ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాడు అన్న నమ్మకం నాకుంది. నా స్వార్థం కోసం నిన్ను బాధపడుతున్నందుకు సారీ బావా. నా పగ తీర్చుకోవడానికి ఇంతకు మించిన అవకాశం నాకు రాదు. నాకింకో మార్గం కూడా లేదు. నన్ను క్షమించు బావా, క్షమించు. ఇంత జరిగిన తర్వాత ఎలా వదిలించుకుంటామే? అన్నింటికీ ఒక దారుంటుందన్నయ్య. ముందు అది ఆలోచించండి. ఒరే రిషి, ముందు దాన్ని బయటికి నెట్టే.